హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వంట ముచ్చట్లు. ఈరోజు మనము ఈ వీడియోలో పావ్ భాజీ మసాలా అండి. మన బెడ్లతో మనకు చాలా ఫుడ్ స్టాల్లో చూసుంటారు కదా, నార్త్ ఇండియన్ స్టైల్ పావ్ భాజీ మసాలా చేసి చూపెడతాను పదండి. పావ్ భాజీ మసాలా వచ్చేసి మనము బిర్యానీలు, పప్పులు, రసం చేసి కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ కోసం ట్రై చేయాలంటే మనం సో ఈ పావ్ భాజీ మసాలా ట్రై చేయొచ్చండి. ఇప్పుడు మనకు పావు భాజీ తయారు చేసే విధానము, దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ చూపెడతాను. మన ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మన వీడియో నచ్చినట్లయితే మన వంట ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. నాలాంటి యూట్యూబర్స్కి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, మనకు పావు భాజీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఒక కాలీఫ్లవరు, ఈ సైజు బెంగళూరు మిర్చి అండి. సో 2 నుంచి 3 వంకాయలు, కట్ చేసిన వంకాయలు, కొద్దిగా కొన్ని క్యారెట్స్, బీన్స్, పచ్చి బఠానీలు. సో 2 నుంచి 3 ఆలుగడ్డ, 2 ఆలుగడ్డ తీసుకున్నాను నేనైతే. ఇవి 2 టమోటోలు, ఒక ఈ సైజు ఆనియను, ఒక 3 స్పూన్ల ధనియాల పొడి, 3 స్పూన్ల కారం పొడి, సో కొద్దిగా సరిపడేంత పసుపు, కొద్దిగా సాల్టు, ఒక 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. సో 2 నుంచి 3 స్పూన్ల జింజర్ గార్లిక్ పౌడరు, ఒక కట్ట కొత్తిమీర, 4 నుంచి 5 పచ్చిమిర్చి. సో అట్లాగనే మనకి పావు భాజీ కనిపిస్తుంది కదా, ఎంటీఆర్ పావు భాజీ తీసుకుంటున్నాను నేను. పావు భాజీ వచ్చేసి 3 నుంచి 4 స్పూన్లు తీసుకోవాలండి. ఎక్కువ తీసుకుంటే ఘాట్ ఎక్కువ అవుతుంది. జస్ట్ ఒక 3 నుంచి 4 స్పూన్లు తీసుకుని మీకు ఎంటీఆర్ కానీ, లేదంటే బాషా కానీ, ఎవరెస్ట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మీరు. నేను ఎంటీఆర్ పావు భాజీ యూజ్ చేస్తున్నాను. అట్లాగనే ఇక్కడ ఈ సైడ్ కనబడుతున్నాయి కదా, ఈ సైడ్ కనబడి మన వంకాయలు, సో ఈ క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవరు, మిర్చి, గ్రీన్ పెప్పర్ అంటారు కదా, ఈ బెంగళూరు మిర్చి, ఇవి ఆలుగడ్డ వేసుకొని మొత్తం కుక్కర్లో వేసుకొని, అలాగే మిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ కుక్కర్లో వేసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. ఫస్ట్ మెత్తగా ఉడకబెట్టుకున్న తర్వాత మనం కారము, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ తర్వాత యాడ్ చేద్దాము. ఫస్ట్ అయితే క్యాలీఫ్లవరు, ఆలుగడ్డ, గ్రీన్ పెప్పరు, ఈ వంకాయలు, మన బీన్స్, క్యారెట్ ఇవన్నీ కుక్కర్లో వేసుకొని మెత్తగా ఉడకబెట్టుకున్నాం పదండి. ఈ బాయిల్ వేసుకునేటప్పుడు కొద్దిగా మాత్రం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకొని మీకు బాగుంటుంది. అలాగే బండ్లు ఉన్నాయి కదండి, ఈ బండ్లు తీసుకున్నారు కదా, మనం 8 బండ్లు తీసుకోవడం జరిగింది. ఈ 2 పక్కల కొద్దిగా మనం పెనంలో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. లైట్గా మనం రోస్ట్ అంటారు కదా, రోస్ట్ లెక్క ఉంటే మన పావు భాజీలోకి బాగుంటుంది. నేను 8 బండ్లు తీసుకున్నాను. ఈ సైజు 8 బండ్లు తీసుకున్నా. ఇటుపక్క మనము ఒక రోస్ట్ లెక్క చేసుకోవాలండి. పావు భాజీ కదా ఇది. సో నేను 8 బండ్లు తీసుకున్నాను. మనం దీన్ని పెనంలో వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకుంటే పావు భాజీలోకి బాగుంటుంది. సో ఈ ఉడికే లోపల మన వెజిటేబుల్స్ అన్నీ మన కుక్కర్లో ఉడికే లోపల ఇవన్నీ లైట్గా రోస్ట్ చేసుకున్నాం పదండి. చూస్తున్నారు కదా, ఇది బట్టర్ అండి. మనకి ఎక్కడ ఇండియన్ స్టోర్లో, మనకు డిమార్ట్లో ఎక్కడ దొరుకుతుంది, మన ఇండియన్ స్టోర్లో ఎక్కడ దొరుకుతుంది మీకు. ఇట్లా బట్టరు దీన్ని పూసుకొని పెనం మీద బ్రెడ్ కొద్దిగా లైట్గా టోస్ట్ చేసుకొని చేసే పావు భాజీలోకి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. సో ఇట్లా బట్టర్ అయితే ఇట్లా పూసుకోవాలా. కొని మన ఈ బ్రెడ్ చూస్తున్నారు కదా, బ్రెడ్ ఇట్లా టోస్ట్ చేసుకోవాలండి, నీట్గా టోస్ట్ చేసుకోవాలా. బట్టర్ తగిలించి టోస్ట్ చేసుకుంటే బ్రెడ్ చాలా బాగా వస్తుందండి. కింద మన బట్టర్ లేని వాళ్ళు కొద్దిగా లైట్గా నెయ్యి వేసుకోండి. ఎందుకంటే మన ఇండియన్ స్టోర్లలో కొన్ని దగ్గర బట్టర్ అవైలబుల్ ఉంటుంది, లేదు కదా. బట్టర్ లేని వాళ్ళు నెయ్యి వేసుకోండి. చూస్తున్నారు కదా, లైట్గా టోస్ట్ కావాలండి. చూస్తున్నారు కదా, మొత్తం ఇట్లా టోస్ట్ అయింది. ఇది ఇట్లా టోస్ట్ కావాలండి. మన బట్టర్ లేకపోతే మీరు నెయ్యి వేసుకోండి, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో బట్టర్ లేని వాళ్ళు నెయ్యి పూసుకొని నెయ్యి మీద ఇట్లా బ్రెడ్ టోస్ట్ చేసుకోండి. ఇట్లా ఈ కలర్ రావాలండి. ఇప్పుడు మనము ఇవి ఉన్నాయి కదా, టమాటోలు, ఆనియన్స్ ఇవన్నీ వేసి మనము దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 నుంచి 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసుకొని బాగా దీంట్లోని వేయించుకున్నామండి, ఫ్రై చేసుకున్నాం ఆనియన్స్ ఒక ఆనియన్ తీసుకున్నానండి నేను. కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా దీంట్లో పసుపు వేసుకొని వేయించుకున్నామండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేయించుకున్నాము. ఇప్పుడు ఎన్ని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినాయండి. ఇది జింజర్ గార్లిక్ వేసుకున్నాం. 2 నుంచి 3 స్పూన్లు జింజర్ గార్లిక్ తీసుకున్నాం కదా, జింజర్ గార్లిక్ వేసేసుకున్నాము. జింజర్ గార్లిక్ కొద్దిగా లైట్గా ఆయిల్లో వేగిన తర్వాత టమోటాలు వేసేసుకున్నాము. టమోటాలు ఇవన్నీ మెత్తగా ఉడికిపోవాలండి. ఇప్పుడు చూసినారు కదా, టమాటో అంతా బాగా ఉడికిపోయింది. దీంట్లో కొద్దిగా కారము, స్పూన్ల కారం పొడి వేసుకున్నాం మనం దీంట్లో. అట్లానే కొద్దిగా ధనియాల పొడి, 2 నుంచి 3 స్పూన్ల ధనియాల పొడి, అట్లానే కొత్తిమీర వేసుకున్నాము.
అట్లనే ఇది పావు భాజీ మసాలా అని చూస్తున్నారు కదా, ఇందా మీకు స్టార్టింగ్ వీడియోలో చూపెట్టినా కదా, ఇది పావు భాజీ మసాలా జస్ట్ 3 నుంచి 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే ఘాటు ఎక్కువ అయిపోతుందండి. జస్ట్ 3 స్పూన్లు వేసుకోండి. అట్లనే మనం వెజిటేబుల్స్ అన్ని మిక్స్ చేసుకున్నాం కదా, మనం కుక్కర్లో బాగా ఉడకబెట్టుకున్నాం కదా, ఇవి ఎంత వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు దీంట్లోకి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్లో బాగా ఉడకబెట్టినాం కదా ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ వేసుకొని మనము సో కారము, ధనియాల పొడి, మనకు ఇది ఇందా చూపెట్టినా కదా మీకు, ఇది పావు భాజీ మసాలా అండి. ఇది పావు భాజీ మసాలా అన్ని వేసుకొని కొద్ది బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కొద్ది కొత్తిమీర వేసేసుకున్నాం. దీంట్లో లైట్ కొత్తిమీర వేసుకొని అంతే అండి, పావు భాజీ రెడీ. ఇప్పుడు మనము స్టార్టింగ్ వీడియోలో చెప్పినా కదా, బ్రెడ్కు బట్టర్ తగిలిచ్చేసి కొద్దిగా లైట్గా రోస్ట్ చేసుకొని దీన్ని టేస్ట్ చేసి చూద్దామండి. అంతే అండి, పావు భాజీ రెడీ. చూసినారు కదా, పావు భాజీ మాత్రం ఇలా మెత్తగా ఉడకాలండి. చూసినారు కదా ఇట్లా మెత్తగా ఉడికిపోయిందో ఇలా మెత్తగా ఉడికిపోవాలండి. ఉప్పు అయితే చాలా తక్కువ ఉందండి దీంట్లో. టేస్ట్ చేసి మీరు సరిపడినంత ఉప్పు వేసుకోండి. నేనైతే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటాను. ఉప్పు అయితే చాలా తక్కువ ఉంది. అంతే అండి, చూస్తున్నారు కదా ఈ పావు భాజీ మసాలా అయితే రెడీ అయింది. మనము స్టార్టింగ్ వీడియోలో చెప్పినట్టుగా సో బట్టరు బ్రెడ్ లైట్గా రోస్ట్ చేసుకొని బటర్తో దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకు పావు భాజీ రెడీ అయిందండి. ఇది పావు భాజీ అయితే బ్రెడ్లు తీసుకున్నాము. కొద్ది నిమ్మకాయ ఆనియన్స్ చూసినారు కదా, ఆనియన్స్ కొత్తిమీర చూసినారు కదా, కొద్ది ఆనియన్స్ లైట్ కొత్తిమీర వేసుకొని మనము నిమ్మకాయ పిండుకొని టేస్ట్ చేసి చూద్దామండి. సో ఇప్పుడు దీన్ని పావు భాజీని టేస్ట్ చేసి చూద్దాము. ఇట్లా చూసినారు కదా, పావు భాజీ అయితే ఇట్లా మసాలా ఇట్లా ఉడికిపోవాలండి, నీట్గా ఉడికిపోవాలా. టేస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు టేస్ట్ అయితే వచ్చిందండి, సూపర్ అంటే అదిరిపోయిందండి. నిమ్మకాయ పిండుకొని లైట్గా ఆనియన్స్ వేసుకొని పైన మన పావు భాజీలోకి ఇలాంటి బ్రెడ్ బట్టర్ ఉంటే బట్టర్ నెయ్యిలో కొద్దిగా లైట్గా రోస్ట్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి. టేస్ట్ మాత్రము నేను చెప్పిన విధంగా చేసుకోండి. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. చూసినారా, ఇట్లా మెత్తగా ఉడికిపోవాలండి పావు భాజీ. టేస్ట్ అయితే సూపర్ అండి, అదిరిపోయింది. మీకు నా ఛానల్ నచ్చితే మన వంట ముచ్చట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోల కోసం మన వంట ముచ్చట ఛానల్ చూస్తూనే ఉండండి.